హాయ్ అండి, అందరికీ అంజు విజన్కి స్వాగతం. మీరు చూస్తున్నది స్ట్రీట్ పప్పీస్ బర్త్ గురించి. అక్కడ వ్యాన్ కింద తల్లి కుక్క పండుకొని ఉంది. అక్కడ ఊరికే పండుకోలేదు, పిల్లలకు కాపలుగా ఉంది. ఈ టైంలో తల్లి కుక్కతో చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లి కుక్క మధ్య మధ్యలో లేచి చూస్తుంది. అక్కడ చూడండి, మీకు బాగా కనిపిస్తుంది. ముందుకు మీరు చూస్తే ఆ పొదల్లో అందమైన కుక్క పిల్లలు జన్మించాయి. అదిగో చూడండి, కొబ్బరి మట్టాల కింద అందమైన కుక్క పిల్లలు కనిపిస్తున్నాయి. ఇదిగో చూడండి, బాగా కనిపిస్తున్నాయి. బ్లాక్ అండ్ వైట్ కలర్లో చాలా అందమైన కుక్క పిల్లలు, క్యూట్ పప్పీస్. జూమ్ చేసి చూపిస్తున్నాను, చూడండి. పప్పీస్ అన్నీ కూడా గాఢ నిద్రలో ఉన్నాయి. బట్ ఈ ప్రదేశం అంతా ఉచ్చగత్తు వాసన ఉంది. బయటి వాళ్ళు వచ్చి ఇక్కడ మూత్రాలు పోస్తారు. స్ట్రీట్ డాగ్కు షెల్టర్ లేదు కాబట్టి ఎక్కడున్నా ఒక దగ్గర బర్త్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రసవించినట్టు తెలుస్తుంది. షెల్టర్ లేదు కదా, అందుకే ఇదిగో తల్లి కుక్కను వెనుక భాగం నుండి చూపిస్తున్నాను. రైట్ సైడ్లో కుక్క పిల్లలు ఉన్నాయి. ఇదిగో నేరుగా తల్లి కుక్కను చూస్తే మన మీదకి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి వెనుక భాగం నుండి చూపిస్తున్నాను. ఇదిగో తల్లి కుక్క గాఢ నిద్రలో లేదు, మెలకుగానే ఉంది. మధ్య మధ్యలో లేచి చూస్తుంది. పిల్లలకు కాపలిగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. ఇంత అందమైన కుక్క పిల్లలు జన్మించినా ఏ ఒక్కటి బతికి బట్ట కట్టేది చాలా తక్కువ. ఇందులో బతకడానికి ఏ కుక్క పిల్లకు అదృష్టం ఉందో ఏమో అనే పరిస్థితి ఇప్పుడు ఉంది. ఇప్పటి వరకు దాదాపు ఈ మున్సిపాలిటీలో 6-7 కాన్పులు చూశాను. నెల రోజులు కూడా కాకముందే మొత్తం చనిపోతున్నాయి. ఎందుకంటే రకరకాల కారణాలు ఉన్నాయి. ఫస్ట్ది తిండి లేక చాలా వరకు మృత్యువేత పడుతున్నాయి. ఇక్కడ తిండి ఎవరు పెట్టరు, బయట వాళ్ళు వస్తుంటారు పోతుంటారు కాబట్టి ఎవరంతా కూడా పట్టించుకోరు. ఇదిగో గాఢ నిద్రలో ఉన్నటువంటి కుక్క పిల్లలు అలాగే పండుకొని ఉన్నాయి. పైకి లేవడానికి కూడా రావడం లేదు. మరికొన్ని రోగాలతో, ఇంకొన్ని పెద్ద కుక్కలు కరవడం వలన, ఇంకొన్ని వర్షాల బీభత్సం వలన చనిపోతున్నాయి. నేను అబ్జర్వ్ చేసినటువంటి విషయాలు ఇవి. ఇది చూసి తల్లులు కూడా కన్నీరు పెట్టుకున్నాయి, తల్లడిల్లిపోయాయి. చివరకు ఆ తల్లి కుక్కలు కూడా గుండె పగిలి అంతే సంగతులు అయినట్లు తెలుస్తున్నాయి. పుట్టిన ప్రతిదీ భూమిపై జీవించలేదు, అలాగైతే భూమి ఎప్పుడో నిండిపోయేది. అందుకే ఈ సమతుల్యతను కాపాడుకోవడానికి ప్రకృతి కొన్ని మరణిస్తుంటాయి, కొన్ని జీవిస్తుంటాయి. ఏది జీవించాలో ఏది మరణించాలో ఈ ప్రకృతి నిర్ణయిస్తుంది. కానీ ప్రస్తుతం మనుషులు నిర్ణయించేటట్లు ఉన్నారు. మనుషులకు స్వార్థం పెరిగిపోవడం వల్ల ప్రకృతిని చేతులకు తీసుకుంటున్నాడు. పాపం తల్లి కుక్క పిల్లల కోసం ఆరాటపడుతున్నట్లు తెలుస్తుంది. ఇదిగో తల్లి కుక్క ఈ వాటర్ ట్యాంక్ చుట్టే తిరుగుతుంది. తన పిల్లల్ని ఎత్తుకపోతారనే ఉద్దేశంతో చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ నేను ఈ వీడియో తీస్తున్నాను కదా, అది దూరం దూరం ఉండి చూస్తుంది. నా పిల్లల్ని ఎవరైనా ఎత్తుకపోతారేమోనని. అది తల్లి ప్రేమ. దట్ ఈజ్ మదర్స్ లవ్. ఇదిగో బయటికి వెళ్ళగొడితే కూడా పోవడం లేదు. దాని పానమంతా మొత్తం పిల్లల దగ్గరనే ఉంది. ఏ తల్లికనే అంతే కదా. అదే ఈ ప్రకృతి యొక్క రహస్యం. ఇదిగో కుక్కను ఎలగొట్టడం వలన పోయింది అనుకున్నా, కానీ అక్కడ ఉండి చూస్తుంది. మళ్ళీ ఇదిగో ఎప్పుడో వచ్చేసింది తన పిల్లల కోసం. దట్ ఈజ్ మదర్స్ లవ్. ఇదిగో మళ్ళీ వచ్చేస్తుంది తన పిల్లల దగ్గరికి. దాన్ని వెలగొట్టాలని ఏమీ లేదు, బట్ ఈ వీడియో కొద్దిగా తీద్దామనే ఉద్దేశంతో ఇలా చేశాను. పిల్లలు పడ కుక్క పిల్లల్ని తీద్దామని వెళ్ళాను, కానీ అక్కడే తల్లి కుక్క ఉండి మొరగడం వలన కొద్దిగా నాకు తాటు వచ్చేసి వెంబడే వెనుకకు జరుపుకున్నాను. లేకుంటే ఖర్చేది. ఈ ప్రమాదం నుండి బయటపడ్డాను. అందుకే ఆ పిల్లల్ని బయటికి తీయాలనే ఉద్దేశంతో తల్లి డాగును పక్కకు జరుపుతున్నాను అంతే.